ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇది ముఖ్యంగా ఎవరైతే రుణాలు తీసుకున్నటువంటి రుణగ్రహీతలు ఉంటారో, అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారో, మరి అప్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళను వేధించడం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కానీ, దాడులు చేయడం కానీ, రికవరీ ఏజెంట్లు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను మనస్తాపానికి గురి చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని చెప్పేటువంటి ఇప్పుడు నూతనంగా ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అందరూ వాటిని గమనించాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈఎంఐలు కట్టేటువంటి వాళ్ళ మీద మరి ఆ రికవరీ ఏజెంట్లు పోయి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని అసభ్య పదాలతో తిట్టడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని అవమానపరచడం, ఆ అవమానం భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కాబట్టి వాటికి చెక్ పెట్టడానికే ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రుణాలు ఇచ్చేటువంటి ఈఎంఐలు ఇచ్చేటువంటి ఫైనాన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్కు లోబడి ఉంటాయి. కాబట్టి వాళ్ళ అప్రూవల్ పొందితేనే వీళ్ళు బయట ఈ వ్యాపారాలు పెట్టుకొని లోన్స్ కానీ ఫైనాన్స్ కానీ నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ మాత్రం కొత్తగా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే రుణగ్రస్తులు ఉంటారో, అంటే అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ మీద అప్పిచ్చినటువంటి వాళ్ళ పెత్తనము మరీ అంతగా ఉండకూడదు, వాళ్ళని వేధించొద్దు, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళతోటి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే ఫోన్లో మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అనేది ఒకటి. ఇంకపోతే మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం జరిగినప్పుడు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, శుభకార్యం అయినప్పుడు కానీ, ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ అలాంటి వాళ్ళ మీద అప్పు కట్టమని కానీ ఈఎంఐలు కట్టమని మాత్రం ఒత్తిడి చేయొద్దు అనేటువంటి నియమ నిబంధనలతోటి ఆర్బీఐ గైడ్ లైన్స్ని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టింది. వాటిని ఖచ్చితంగా ఈ యొక్క ఫైనాన్స్ సంస్థలు కానీ అందరు కూడా వీటిని పాటించాల్సిందే. ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఇలాంటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లా ఎవరైనా మీ ఇంటి మీదకి వచ్చినట్లయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారము మీరు కట్టేటువంటి డబ్బును మాత్రం మీ వెసులుబాటును బట్టి మీరు కట్టుకోవచ్చు. దానికి మించి రికవరీ ఏజెంట్లు ఎప్పుడైనా కానీ అసభ్య పదజాలం కానీ అవమానపరిచే విధంగా ఉంటే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదైతాయి. మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికి రావడానికి లేదనేటువంటి నిబంధనలనే ఈరోజు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలు.